రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఫైట్ మాస్టర్స్ గా దేశంలో చాలా ప్రసిద్ధులు. వాళ్ళకి కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. ధ్యానంలో మీరు ఏం చూస్తారు, ఏం అనుభవిస్తారు, ఏం మాట్లాడుకుంటారు? జీవిత ఫైనంలో భార్యను తిడతాడు, భార్య ఫైనంలో తిడతాడు, పిల్లలు అట్లా ఎక్స్పెండ్ అవుతున్నాడు. అందుకని మార్నింగ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. సూర్య నమస్కారం వల్ల ఇప్పటికి అట్లాంటి షుగర్ కానీ బీపీ 60 సంవత్సరాలు ఏంది అలాంటివి ఏమి లేవు. మిమ్మల్ని ఎవరు ఇటు పక్క లాగారు, మీరు వచ్చారా, ఎవరు లాగారు? పేరు గీరు అన్ని అవార్డ్స్ వచ్చినాయి. పేరు అటువంటి భయం కూడా వచ్చింది, ఎక్కడ పోద్దు అంటే మనం చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఎవరు తింటారు. బయట ప్రపంచం మీద ఉన్న ఫోకస్ కెమెరా అదంతా లోపల కొంచెం టర్న్ చేశాం. ఒక్క మనిషికే ఇన్ని 84 జీవరాశుల్లా కల్లా మన రీల్ చూసుకోవాలి అవకాశం మనిషి ఒక్కడికే, ఏ జంతువు లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు సినిమా తీసుకోవడం జీవితంలో సాధ్యం కాదు. అందుకే మనిషి కోపం వస్తుంది. మా సినిమాని టోటల్ కంప్లీట్ గా డిలీట్ చేశాం. షూటింగ్ లో ఏమైనా తెలియకుండా కూడా కోపడుతున్నాడు. రేపు పొద్దునే పోయి వాళ్ళకి సారీ చెప్పి రేపు నుంచి జరగకుండా సరి చేసుకుంటూ ఇంతవరకు వస్తున్నాం. కనిపించే సింహాలు 3: ప్రపంచం, సంసారం, దేహం. కనిపించే 4వ సింహమే ఆత్మ. ఈ ఫైట్ సీన్ బాగా రావాలి, అది ఆల్రెడీ చేసింది, లేకపోతే క్రియేటివ్ గా ఇంకేదైనా మనం చేయాలి. గ్రీన్ కలర్ పెట్టుకొని ప్రపంచం అంతా గ్రీన్ గా ఉంది, రెడ్ కలర్ పెట్టి ప్రపంచం అంతా రెడ్ గా ఉంది అనుకుంటే ముందే కలర్ తీయాలి కదా. మనం కలర్ తీయాలని ఆలోచన రావాలి. ఆలోచన ధ్యానం దాకా వచ్చింది. నీకు జ్ఞాపం ఉంటే గాడ్ అనే ఒక చిన్న చుచ్చు నొగితే వస్తారు, పైకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారు. అది ఎలాంటి రాజకీయ నాడు కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కానీ లాస్ట్ లో సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ మార్గం రావాలని రజనీకాంత్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. రామ లక్ష్మణులు అంటే మనం నడుస్తున్నాము, వాళ్ళు మనం నడిపిస్తున్నారు. ఒక 6 ఎకరాల పొలం ఇది. చక్కగా వాళ్ళకు నచ్చిన కూరగాయలు, పండ్లు అన్నీ పండించుకుంటున్నారు. ప్రకృతి సేద్యం చేసుకుంటూ ఇక్కడ పండే ఆహారం తింటున్నారు. ఇదిగో ఎన్ని మనం టమోటా చూస్తున్నాం. కొన్నిటికేమో రామ ఫలాలట, కొన్ని ఏమో లక్ష్మణ ఫలాలట. వాళ్ళ పేర్లు వీటికి కూడా పెట్టుకున్నారు. చాలా ఫలవంతమైన జీవితం జీవిస్తున్నారు. ఇది చాలా ఆరోగ్యము. ఇటు పక్క ఏమో కూరగాయలు, ఇంకో పక్క ఫలాలు, ఇంకో పక్క చెట్లు, ఇంకో పక్క కొబ్బరి. ఇదంతా ప్రకృతి. బీరకాయలు మొత్తం ప్రకృతి మధ్యలో సంచరిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీ ఊరు మీకు గుర్తొస్తుంది. పెడుతున్నాం. ఊర్లో పొలం పనులు చేసి ఇలా ఉన్నాం కాబట్టి మన తోటలో పండి తింటే ఒక చిన్న తృప్తి. కొనుక్కోవటం ప్రాబ్లం లేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం కూడా. చూడు అంటే ఎంత భగవంతుడు శక్తి చూడండి. ఆ రెడ్ కలర్ ఎక్కడ ఎవరు సృష్టించారు ఆయన. ఇలాంటి ఎన్ని సృష్టిలో ఈ పచ్చిమిరకాయలు చూడు. ఒక చిన్న కాయ, చిన్న చెట్టుకి ఎన్ని కాయలు, అద్భుతం అనమాట. బీరకాయ, మేము బీరకాయ ఎక్కువ తింటాం అనమాట. ఈ బీరకాయలు ఎందుకంటే ఈ బీరకాయలో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ బీరకాయ అనేది ప్రతి వాళ్ళు తినాలి. ఎందుకంటే పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది, అరుగుదల ఎక్కువ ఉంటుంది అనమాట. సాధారణ పీసు పదార్థాలు లేని కూరగాయలు తినాలి, పీసు పదార్థం కూరగాయలు తినాలి. బీరకాయలు, చిక్కుడుకాయలు. అది మీకు మీరేం చదువుకోలేదు అంటున్నారు కదా, ఈ బీరకాయలు పీచు పదార్థం ఉంటుంది, ఇవి తింటే చాలా మంచిది, ఇవి తినాలి అని మీకు ఎవరైనా చెప్పారో మీరు తెలుసుకున్నారా? కాదు గురుగారు, నిజం చెప్పాలంటే మన లోపల డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక మంచి దొంగ ఉన్నాడు, అందరు ఉన్నారు లోపల. మీ శరీరమే చెబుతుంది. చెబుతుంది మరి పట్టణ బాబు తినవద్దని పడుతుంది. మేము చెప్తున్నాం అంటే గురుగారు, మీరు కూడా గమనించారా, మనకు ఒక దగ్గు ముందు మన మెడికల్ షాప్ కొనుక్కోమని దాంట్లో ఒక షీట్ పెడతారు, గుర్తుంది నీకు? సీట్లు ఏంటంటే 5 రకాల 10 రకాల భాషలో ఉంటుంది అనమాట. 2 మూతలు వేసుకోవాలి, 3 మూతలు వేసుకుంటే హానికరం, 1 మూత వేసుకుంటే పని చేయదు రాసి ఉంటుంది కదా తెలుగులో. అలాగే భగవంతుడు లోపల మన సీటు పెట్టి కూర్చున్నప్పుడు ఆ సీటు ఒక్కొక్కటి చూసుకొని ఎన్ని రోజులు ఉంటే నువ్వు ఇది తింటే బాగుంటుంది, ఇది బాగుండదు అనేది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, ఏమి చేయాలి, నువ్వు ఏం తినాలి, నువ్వు ఏం మాట్లాడాలి, సీటు ఉంటుంది. ఆ సీటు ఓపెన్ చేస్తే మన అర్థమయ్యేది. అంటే మీ శరీరము ఇది తింటే నాకు ఒంటికి పడింది, అయింది, బాగుంది, ఇది కొంచెం ఇబ్బంది పెడుతోంది తెలుసుకుంటూ మీ ఆహారాన్ని మార్చుకుంటూ కూరలకి కనెక్ట్ అయిపోయాయి. ఏంటంటే మన గురుగారు పెద్దలు చెప్తారు ఏంటంటే, తప్పు చేయటం తప్పు కాదు, తప్పు అని తెలిసిన చేయటం పెద్ద తప్పు అంట. అదే తప్పు. చాలా బాగుంది. సెలగొట్టింది కానీ కరెక్ట్ గా 5 తిన్న తర్వాత మనం తినాలి. మీరు 5 గంటలకి ఫ్రూట్ తింటున్నారు కదా, కరెక్ట్ గా 5 గంటలకు ఫ్రూట్ తింటున్నాం మనం. ఒడిలో మనం జీవితంలో కల్లా జామకాయ అనేది అద్భుతమైన జీర్ణశక్తిని ఇచ్చేది.
అవును. దాని లోపల ఇది విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఎర్లీ మార్నింగ్ చాలా కడుపుని క్లీన్ చేయగలిగే శక్తి ఉంది అన్నమాట. అందుకని జామ పండు చాలా అద్భుతం. తర్వాత ఇంకా కొడతారు మన నేను కూడా గురుగారు మనకు 2 మదర్స్ అన్నాం గురుగారు, ఇద్దరు తల్లులు. అమ్మ కడుపులో 9 నెలలు మనం ఉండి అమ్మ గాలి పీల్చుకుంటే నీ లోపల నువ్వు గాలి పీల్చుకుంటా లేదు, అమ్మ పీల్చుకుంటూ వస్తుంది. అమ్మ ఆహారం తీసుకుంటే నీకు వస్తుంది. ఆ 9 నెలలు బయటకు వచ్చిన తర్వాత పక్కులసారి అమ్మ ఒడిలో ఉన్నాం ఇప్పుడు మనం. తల్లి ఒడిలో ఉండే తక్కువ కాలము, ప్రకృతి తల్లి ఒడిలో ఉండేది ఎక్కువ కాలం, ఆత్మ ఒడిలో ఉండేది ఎక్కువ కాలం. ఈమె పెద్ద తల్లి, పెద్దమ్మ. అమ్మలాగన్నా అమ్మ అన్నారు కదా, పెద్దమ్మ. చిన్నమ్మని తెలుసుకోవాలి, పొగ్గుడికి అమ్మని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అద్భుతంగా ఉంది ఈ చెలగొట్టిన జామ. అది గురుగారు అంటున్నారు. దీని పేరు ఏంటన్నా? స్టార్ ఫుడ్స్. ఇదంతా ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇది మొట్టమొదటిసారి తింటున్నాను. ఈ రుచి చాలా డిఫరెంట్గా ఉంది, స్మూత్గా ఉంది తింటుంటే. తాటి ముంజ కంటే వెరైటీగా ఉంది. వాటర్ కంటెంట్ అంతా వాటరే. క్యాన్సర్స్ చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంటది. లక్ష్మణ ఫలం ఇది మీరు స్నానం చేసే తొట్టి. అదేంటి ఇది? ఆ తొట్టి ఏంటంటే ఇంకా ఎక్కువ మంది మా ఇంట్లో మా ఫ్యామిలీ వచ్చినప్పుడు దాని కింద కూర్చొని స్నానం చేస్తారు. నమస్కారం. మనతో పాటు రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఫైట్ మాస్టర్స్గా దేశంలో చాలా ప్రసిద్ధులు, చాలామందికి తెలుసు. వాళ్ళకి కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. నిజంగానే రామ లక్ష్మణ్ అన్నట్లుగా అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి ఉంటారు. పోరాటాలు అనేవి స్క్రీన్ పైన ఉంటాయి కానీ జీవితంలో వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళు ఎంచుకున్న మార్గం గొప్ప మార్గం. శరీరాన్ని మనసుని అదుపులో ఉంచుకోవడానికి వారు నిరంతరం సాధన చేస్తూ ఉంటారు. హడావుడికి, అలజడికి, శబ్దాలకి, కాలుష్యానికి దూరంగా ప్రకృతి మధ్య ఉండటానికే వాళ్ళు చాలా ఇష్టపడతారు. ప్రకృతి సేద్యం చేసుకుంటూ, ప్రకృతి ద్వారా ప్రసాదించిన ఆహారాన్ని తీసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపడానికి, వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆనందాన్ని ఇవ్వటానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తూ ధ్యాన, యోగ, ఆధ్యాత్మిక మార్గంలో వారు ఫిజికల్ ఫిట్నెస్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. అంటే శారీరకమైన శక్తి, మానసికమైన ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యము, ఎన్ని ఆరోగ్యాలని పొందటానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి వారి ఆరోగ్య రహస్యాలు, వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్, వాళ్ళ జీవన మార్గము, వాళ్ళ జీవన శైలి, లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే గురుగారు. చాలా రోజులైంది మనం కలిసి. మీ జీవితం ధ్యానంతోనే మొదలవుతుంది, ధ్యానంతోనే ముగుస్తుంది మీ రోజు. ఇందాక కూడా మీరు చాలాసేపు ధ్యానం చేశారు. అంతకుముందు చక్కగా హాయిగా పంపు చెట్టు కింద చక్కగా నీళ్లతో స్నానం చేశారు. ప్రకృతి మధ్య గోచి పెట్టుకొని కూర్చున్నారు. ఇంతసేపు మీరు ధ్యానం చేస్తుంటారు, ఇందాక కూడా చాలాసేపు ధ్యానం చేశారు కదా. ధ్యానంలో మీరు ఏం చూస్తారు, ఏం గమనిస్తారు, ఏం అనుభవిస్తారు, ఏం మాట్లాడుకుంటారు, ఎవరితో మాట్లాడతారు? ఎందుకనంటే ధ్యానాల్లో కొన్ని విధాల గురువులు, వివిధ స్టైల్స్ ఉంటుంది. ధ్యానం చేయటం అంటే మా అనుభవం ప్రకారం చెబుతున్నాం. ఒక చపాతి చేసేదో, ఒక కూర వండేదో ఇది చేయటం. ధ్యానం చేసేది కాదు, ధ్యానాన్ని అనుభవించేది. ధ్యానం చేసేదంటే మనకు కావాల్సిన పరికర్యాలు పనులు చేసేది కానీ అసలు నిజమైనది ధ్యానం అంటే అనుభవించేది. అది చెప్పేది కాదు, అది చూసేది కాదు, అది వినేది కాదు, కనిపించేది కాదు. ధ్యానంలో మీరు ఆనందాన్ని పొందుతారా? ఇప్పుడు ఏంటంటే ఆనందంలో 2 రకాల ఆనందాలు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఆనందం, తాత్కాల ఆనందం, నో ఎక్స్పెక్టేషన్ లేని ఆనందం. ఇప్పుడు ఏదైనా మనకు ఒకటి కావాలి అని మనం ఏదో అనుకున్నాం, అది దొరికింది, ఒక ఆనందం. అది ఏదో దూరం అయింది, మనకు బాధ. డిపెండింగ్ ఆనందము, నాన్ డిపెండింగ్ ఆనందం ఉంటుంది. 2 ఆనందాలు ఉంటాయి. డిపెండింగ్ అంటే ఇంకేదైనా ఇప్పుడు ముందాగితే ఆనందం అంటాం కదా, అది ఉంటే ఆనందం, లేకపోతే దుఃఖం. ఈ ఆత్మ ఆనందం మేము చేసే ధ్యానం ఏంటంటే ఏమి ఎక్స్పెక్టేషన్ లేని ఆనందం, ఈ ఎదురు చూపు లేని ఆనందం. అంటే ఏ కోరికలు లేవు, ఆనందం వేరు, సుఖం వేరు కదా. ఎన్ని సుఖాలు మీరు చెప్పిన, ఏసీలో ఉంటే సుఖము, మంచి చికెన్ తింటే సుఖం, ఇంకేదో అక్కడ ఉంటే సుఖం, మంచి లవర్ పక్కన ఉంటే సుఖం, మనం అనుకున్న ఏదైనా ఉంటే సుఖం. ఆ సుఖాలకు దూరంగా ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందం ఏది, స్వచ్ఛమైన ఆనందం ఏది? ఎన్ని ఏంటంటే రెండు రకాల సుఖాలు ఉన్నాయి గురుగారు. మనం సృష్టించుకున్నది, మన లోపట ఉన్నది. మనం సృష్టించుకున్న ఆనందం ఇప్పుడు కూడా దాంతో భయంతో బతుకుతూ ఉండాలి.
ఏమవుతుందో ఏమవుదో అది శాశ్వతం ఉంటుందా ఉండదు అనేది ఒక దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆత్మానందం చూడు కాపాడక్కర్లేదు, అది ఉన్నదే. ఆత్మ నిత్యమంటారు కదా. ఎస్. మామూలుగా ఫైట్ మాస్టర్స్ అనగానే బాగా నాన్ వెజ్ తిని ఏదో బాగా తీసుకొని ఇటువంటి జీవన విధానంతో ఉంటారు. నాకు అపోహ ప్రచారము సమాజంలో ఉంటుంది. దానికి భిన్నంగా మీరు అటువంటి అలవాట్లు ఏమి మీకు లేవనే అనుకోవాలి. ఎందుకు మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? ఇందులో ఏంటి మీరు పొందుతున్నారు ఇక్కడ సుఖం, ఆనందం? అన్ని తిని అనుభవించోళ్ళని చూసాము, అనుభవించకుండా ఉండవాళ్ళని కూడా చూసాం. ఊరక అబ్జర్వేషన్. మనం చూడదలుచుకుంటే అందరూ ఆగపడతారు. మనం ఏదైనా ఒకటే చూడాలనుకుంటే ఒకటే ఆగపడుద్ది. రెంటిని కూడా చూడొచ్చు మనం, అందుకే 2 కళ్ళు పెట్టాడు. అలాగే మన కథ కూడా చెప్తాం కదా మహాభారతంలో, ధర్మరాజుని ఇక్కడ షడ్డోడు ఉండారని చూసి రామంటే ఇప్పుడు ఒక్కళ్ళు ఆగపడలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు డ్యూటీ చేస్తాడు. ధర్మరాజుకి దుర్యోధనుడికి. మీరిద్దరు వెళ్ళి రాజ్యంలో తిరిగి మంచోళ్ళు ఎంతమంది ఉన్నారు, చెడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి అని పంపించాడు. సరే దుర్యోధనుడు వెళ్ళాడు, వచ్చాడు. ఏంటి బాబా ఏంటి మన దేశం ఇలా పాడైపోయింది, ఒక్క మంచోడు కనిపించట్లేదు, ఎక్కడ చూసిన అందరు దుర్మార్గులు చెడ్డోళ్ళు దృష్టిలో ఉన్నాడు. ఓకే వెరీ గుడ్ వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఈయన వచ్చాడు ధర్మరాజు. ఏంటి బాబా ఏంటి పరిస్థితి అన్నాడు. అదేంటి బాబా మన ఇంత పెద్ద రాజ్యం కదా, ఒక్క చెడ్డోడు కూడా లేడేంటి, ఎవరికి ఒక చెడ్డ అలవాటు చెడ్డ ఆలోచన లేదేంటి, అందరు ఇంత మంచి వాళ్ళు ఉన్నారేంటి అన్న. ఇప్పుడు ఏం చెప్పాడంటే తద్భావం తద్భవతి. నీకు నువ్వు చూసే దృష్టి, నువ్వు ఎలా చూస్తే ఎలా భావిస్తే నీకు అందరూ మంచోళ్ళగానే కనిపించారు. నువ్వు మంచోడే కాబట్టి, వాడు చెడ్డోడే కాబట్టి అందరూ చెడుగానే కనిపించారు. కాబట్టి మనం చూసే దృష్టి కోణమే అని చెప్పి మంచి విషయాన్ని గుర్తు చేశారు. మిమ్మల్ని ఎవరు ఇటు పక్క లాగారు, మీరు వచ్చారా ఎవరో లాగారు? మాకు ఒక 25 years ముందు గురుగారు చెన్నైలో ఉండేవాళ్ళు, మెడ్రాస్లో ఉండేవాళ్ళు. అంటే అప్పుడు మాకు తెలుగు రాయటం వచ్చేది కాదు కాబట్టి మా తెలుగు వారు ఆయన ఫైటర్ ఉండేవాళ్ళు. సూర్యనారాయణ గురుజీ అని ఉండేవాళ్ళు. ఆయన స్వామి అన్నమాటంలో ఆయన ఈ దీక్ష తీసుకున్నాడు, వేదాద్రి మహర్షి శిష్యుడు. ఆయన చేత లెటర్ రాపించుకోవడానికి కోసం ఆయన దగ్గర బయట కూర్చునేవాళ్ళు. మా షూటింగ్లో ఏంటంటే మాకు అంతకుముందు పరిచయం ఏంటంటే షూటింగ్లో ఉండి కొంచెం ఈ ధర్మ మాటలు ఆత్మ పైన మాటలు ఎవరు ఉండారని షూట్ చేసుకుని ఆయన ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. ఆయన మీకు గురువు ఒక రకంగా, ఫస్ట్ గురువు ఆయన, మా ఆది గురువు. ఈ మార్గంలో తెచ్చినవాడు. గురువారం అక్కడ మీటింగ్ జరుగుతుంది వెళ్ళేవాళ్ళు, అక్కడ లెటర్ రాపుతానికి వెళ్ళేవాళ్ళని. బయట కూర్చునేవాళ్ళు, ఆయన వచ్చిందా రాపించుకుందామని. అప్పుడు ఆ మాటలు కొంచెం అర్థం అవుతుండే లోపలికి. అరే ఎందుకు బయట కూర్చునేది, ఎందుకు లోపల కూర్చున్నామే. ఫస్ట్ మాకు ఈ ఆత్మ పైనలో మమ్మల్ని గుర్తు ఇలా కూడా ఉంటుందా అనేది. పొద్దున్నే వచ్చే కోపం ఎంతో మందికి స్ప్రెడ్ అవుద్దంట. అదే ఈవినింగ్ వచ్చే కోపం అతనితోటి ఉంటుందంట. కోపం ఉన్నాడు వాడిని తిడదాం అనుకుంటా పండుకుంటా పొద్దున్న చల్లారిపోతాడు. అదే మార్నింగ్ వచ్చింది అనుకోండి, ఎల్లీస్ ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ అట్లా ఎక్స్పెండ్ అవుతుంది. పని వాళ్ళు వాళ్ళని భార్యని తిడతాడు, భార్య పని వాళ్ళు తిడతాడు, పిల్లలు అట్లా ఎక్స్పెండ్ అవుతుంది. అందుకని మార్నింగ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బండి కూల్గా స్టార్ట్ అయింది అనుకోండి, ఈవినింగ్ దాకా వెళ్ళొచ్చు అనే ధర్మ మార్గము సత్య మార్గం తోటి మన మనసుని కానీ నింపుకొని స్టార్ట్ చేస్తే సమాజంలోకి వెళ్తే కొన్ని విషయాల్లో కోపతాపాలకి ఆడితే కూడా దాన్ని కొంచెం ఓడి చేయొచ్చు అనేది మా గురుగారు మాట తెలిసింది. అక్కడ నుంచి ఇదేదో ఏదో డిఫరెంట్గా ఉంది అనుకున్నా, కానీ జీవిత ఫైనంలో దాని పక్క వెళ్తే ఇది ఏమైనా వెనకబడిపోతుందని అని భయం కూడా ఉంది కొంచెం. అప్పుడు దాకా దీన్ని కొంచెం వెనకబెట్టేసి ఒక పోరాటాలు, జీవిత పోరాట స్ట్రగుల్స్ పేరు గీరు అన్ని అవార్డ్స్ వచ్చినాయి, పేరు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అటు భయం కూడా వచ్చింది ఎక్కడ పోద్దో, అంటే మనం చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఎవరు తింటారు, పేరు ఇది నిరంతరమా ఇది పోద్దాము నిరంతరం మనకి గ్రోత్ అయ్యే కొంది భయంతో కూడా కూడుకుంటా ఉంటుంది. ఓహో ఇవన్నీ సంఖ్యలు అయిపోయినాయి కదా. స్వేచ్ఛతనాన్ని బంధం వేస్తుంది ఎన్ని అప్పుడు ఎంత పేరు వచ్చే కొద్దీ స్వేచ్ఛలు పోతుంది. అందుకని నాగార్జున సాగర్ దీపాసనకి వెళ్ళి ఒక 10 days మౌనంగా ఇద్దరం కూర్చొని బయట ప్రపంచం మీద ఉన్న ఫోకస్ కెమెరా మాదంతా లోపల కొంచెం టర్న్ చేశాం. మీ కెమెరా లోపలికి తిప్పారు. లోపలికి తిప్పాం. అంటే ముందు మనలోని లోపాలని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం గ్రీన్ కలర్ పెట్టుకొని ప్రపంచం అంతా గ్రీన్ గా ఉంది, రెడ్ కలర్ పెట్టి ప్రపంచం అంతా రెడ్ గా ఉంది అనుకుంటే ముందు కలర్ తీయాలి కదా. మనం తీయాలని ఆలోచన రావాలి. ఆలోచనే ఈ ధ్యానం లోపల వచ్చింది అనమాట. ఓహో మేము మంచంలో ఉన్న అహంకారం కొంచెం బాగా బలంగా ఉండదు మా దగ్గర. ఉండేది ఛానల్ అంటే వాళ్ళందరికంటే మేము మంచి అంటే ఇంటి దొంగ ఈశ్వరుడు పట్ల అంటారు కదా, మీరే పట్టుకోవాలి. అంటే ఛానల్ ఏంటంటే మేము చాలా మంచోళ్ళు, మీ తదిమంది తప్పుగా పడదు అనమాట. అసలు చూస్తే మామూలు అహంకారం కంటే చాలా పెద్ద అహంకారం ఇదేనన్న సంగతి మాకు అర్థం.
క్షణాలు ఇంకా తీరుతూనే ఉన్నాం కుండా లోపల ఉంటాయి అంటే అహంకారం రకరకాల, డబ్బు వల్ల అహంకారం, పేరు వల్ల అహంకారం, పదవి వల్ల అహంకారం, వయసు వల్ల అహంకారం, బలం వల్ల అహంకారం, అందం వల్ల అహంకారం ఉంటుంది. మీకేం మేము మంచివాడమని అహంకారం అహంకారం ఉండదు కొంచెం. అది తగ్గుముఖం పట్టింది ఇప్పుడు. కోపాన్ని జయించడం కోసమే మీరు ఈ ధ్యాన మార్గం ఎంచుకున్నారా మీ గురువు గారు చెప్పినట్టు? అంటే అంటే ఒక్కటనే కాదు, అంటే 10 రకాల వాటిల్లో ఇది ఒక రకం. కోపం ఉండేదంటే నేను చేసింది కరెక్ట్ అన్న భావం నిరంతరం ఉంటుండేది. ఆత్మలోకి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో షో మన డైమెన్షన్లో సీన్లు వేసుకుంటారు. వాళ్ళ సినిమా వాళ్ళకు సపరేట్గా ఉంటుంది. ఆ సినిమాలోకి ఆ సీన్లోకి ప్రతి వాళ్ళని నా సినిమాలో సీన్కు లాక్కోవాలని ప్రయత్నిస్తారు. నా సినిమా కరెక్ట్, నా సీన్లు నా సీన్కి ఫేవర్గా ఉండాలని ప్రయత్నిస్తావు. నా సీన్కు నువ్వు ఫేవర్ అవ్వలేదు అనుకోండి, నీ సినిమా మంచిదిగా అంటున్నా. అసలు సినిమా అలా ఉండదు కదా. నీ ఇష్టం వచ్చినప్పుడు సినిమా తీసుకోవడం జీవితంలో సాధ్యం కాదు. సాధ్యం కదా. అందుకే మనిషి కోపం వస్తుంది. ఆత్మ పైన అప్పుడు ఏం చేసిందంటే ఈ మధ్యలో ఏం చేసామంటే మా సినిమాని టోటల్ కంప్లీట్గా డిలీట్ చేసాం. కోపం కూడా ఇంకో రకం కూడా తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే పొగు షూటింగ్లో ఏమైనా తెలియకుండా కూడా కోపడుతున్నాడు, బాగా రావాలన్న ఆశతో కోపడుతున్నప్పుడు నైట్ పండుకున్నప్పుడు మా దగ్గర రీల్ లాగా మేము నైట్ పండుకోపోయింది. మార్నింగ్ నుంచి ఏం చేసాం మనం అని రీల్ చేంజ్ చేస్తాను. పండుకోపోయింది ఒక్క మళ్ళీ అలా మంచమే నెమిరేసుకొని ఊరి అక్కడ ఇది గడ్డ జరిగింది. రేపు పొద్దునే పోయి వాళ్ళకి సారీ చెప్పి రేపు నుంచి జరగకుండా సరి చేసుకుంటూ ఇంతవరకు వస్తున్నాం. అంటే ఇవన్నీ మీకు ఎవరైనా చెప్పారా? మీ ధ్యానంలో మీరు తెలుసుకున్నారా? ధ్యానంలో మనకు అర్థమైపోతుంది. అంటే సాయంత్రం రాత్రి పనుకోబోయే ముందు ధ్యానం చేసినప్పుడు రాత్రి వరకు ఈ రోజు మనం ఏమేం చేసాము, తప్పులు ఏం చేసాము, మంచి ఏం చేసాము. ఎందుకనంటే ఇది చాలా మంది కూడా ప్రేక్షక దేవుళ్ళు కూడా అవసరం. ఎందుకనంటే ఒక్క మనిషికే ఇన్ని 84 జీవరాశుల కల్లా మన రీల్ చూసుకునే అవకాశం మనిషి ఒక్కడికే, ఏ జంతువు లేదు. మార్నింగ్ లేచిన కాడ నుంచి పండుకునే దాకా మనం ఏం చేసామని రీల్ మన వెనక తిరిగి చూడగలిగితే, నేను 6 గంటలు ఎగద్దాం అనుకున్నాను, ఈరోజు నేను ఎంతకు లేసాను. అర్థమైందా? నేను ఆఫీస్కి కరెక్ట్ టైం 9 గంటలు వెళ్దాం అనుకుంటున్నాను, ఈరోజు ఏ టైంకి వెళ్ళాను. 4 ఇడ్లు తిందాం అనుకున్నాను, 8 ఇడ్లు తిన్నాను. ఎన్ని టోటల్గా అంటే తిప్పుకోవాలి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కోదాన్ని సరి చేసుకుంటే సరి చేయకపోవడానికి ఏమి లేదు. సరి చేయగలమన్న సంగతి భగవంతుడు మన శక్తి ఉంది. ఈ ప్రయాణం మొదలు ఎన్నేళ్ళు అయింది మీకు? ఈ ధ్యాన ప్రయాణం, యోగ మార్గం అంటే కొంచెం డీప్గా వెళ్ళబట్టి 15 years అయింది. 15 ఏళ్ళు స్టార్ట్ అయ్యి 10 years నుంచి ఇంకా డీప్. ఒక 5 years నుంచి అంటే పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక 5 years నుంచి టోటల్గా ప్రపంచం, సంసారం, దేహం ఈ 3 టార్గెట్ పెట్టాం. అంటే మా ఫీలింగ్ ఏంటంటే కనిపించే సింహాలు 3: ప్రపంచం, సంసారం, దేహం. కనిపించే 4వ సింహం ఆత్మ. ఇప్పుడు మీ ఈ ప్రయాణం వల్ల మీరు ఏం సాధించారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. చాలా మంది ధ్యానంలో కూడా కూర్చున్నప్పుడు ఏం సాధించాము అనుకుంటున్నాం. ధ్యానం అనేది సాధించేది కాదు గురుగారు. అంటే మాకు అనుభవం, అంటే అందరిలాగా మనం అంటలేదు. సాధించిన వదిలేయాలి. కోపాన్ని జయించే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ డబ్బు మీద కాంక్ష, ఈ పేరు మీద కాంక్ష ఉండేది, గుర్తింపు కాంక్ష బాగుండేది. అంటే 10 దాంట్లో కూడా మన పచ్చాక తెలియాలన్న గుర్తింపు కాంక్ష ఉంటుండేది. అది ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా స్టార్టింగ్లో ఉండాలి, బిఫోర్ 50 ఉండాలి, ఆఫ్టర్ 50 డౌన్ అవ్వాలి. పరిమళం అంటే వాసన లేని పువ్వు, కీర్తి లేని మనిషి జన్మ అది వేస్ట్ అంటారు. అంటే ఆ కీర్తి కోసం మనం కాలిపోకూడదు, కీర్తిలో కాలకూడదు. కీర్తిని దూరంగా ఎంజాయ్ చేయాలి తప్ప కీర్తి లోపల ఇరుక్కొని కాలకూడదు. ఫైట్ మాస్టర్స్ గా పెద్ద సెలబ్రిటీస్ చేసుకుంటూ వచ్చారు. పేరు, డబ్బు, కీర్తి, పాపులారిటీ, గొప్ప సర్వీస్ కూడా చేస్తున్నారు. మీరు పెరుగుతూ వస్తున్నారు. మీరు ఈ మొత్తం ఈ ప్రయాణంలో మీ జీవన శైలిని కూడా, మీ లైఫ్ స్టైల్ కూడా మీరు మార్చుకుంటూ వస్తున్నారు. మీరు గతంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారు? మంచి క్వశ్చన్. మేము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 5 o'clock లెగిసేవాళ్ళని. ఈ ఆత్మ పైన వచ్చిన 5 నుంచి 3 గంటలు లేవటం మొదలు పెట్టాం. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి పుండుకునే దాకా ఎంతో మంది సాయంతో దేహం నడుస్తుంది. మార్నింగ్ లేవాలంటేనే ఎవడో లేపాలి కదా, ఆయన లేపాల్సిందే కదా. ఆయన కృతజ్ఞత ఫస్ట్. ఆ కృతజ్ఞత భావంతో అందరికి, ప్రపంచానికి మనకు ఒక బట్టను కొట్టాలన్నా కానీ మన వల్ల కాదు. రైతు పండిస్తున్న రైతన్నలకి, ఊడుస్తున్న మున్సిపాలిటీ బ్రదర్స్ కానీ వాళ్ళందరికీ కృతజ్ఞత భావం చెప్పి కృతజ్ఞతతో మీ జీవితం ప్రారంభించేసి తర్వాత పంచభూతాల ఆధారంతో దేహం నడుస్తుంది. గాలి, నీరుతోటి పంచభూతాలకి మనం కూడా మన కరోనాలో గాలికి ఆలిసినంత ఆక్సిజన్ పెడితే అంత ఆలి తెలుస్తుంది. ఒకరోజు కూడా మనం కృతజ్ఞత చెప్పం, వాటిని చెప్తాం. ఆ గాలికి కృతజ్ఞత భావం, గాలికొండ గుణం నాకు ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే
ఆ సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీకి నేను గాలి ఇవ్వను, ఒక మంచోడికి రామరాజులకి ఇస్తాను అని అన్నది కదా. అందరికి సమభారకంతో ఇస్తుంది, సమబుద్ధితో ఉంటుంది. నీరు అలాగే భూమి, ఇలాంటి బుద్ధి నాకు ఉండాలన్న భావాన్ని ముందు కోరుకుంటాం. అమ్మ మీ ఇలాంటి గుణాలు మాకు ఇవ్వడానికి కోరుకుంటాం. పొద్దున్నే 3:30 నుంచి 5 o'clock వరకు ధ్యానం చేస్తాం. ఒక గంటన్నర సేపు ధ్యానం కూర్చునేది ఏంటంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంతకుముందు కూర్చున్నప్పుడు ఎక్స్పర్ట్ కూర్చున్నాడు. స్టార్టింగ్ ప్రతి వాళ్ళకి అది కావాలి. కృష్ణుడు రావాలని, గాల్లో తేలాలని, జీసస్ రావాలని, సిడి రావాలని, రాముడు రావాలని, గత జన్మలోకి వెళ్ళాలని, గత జన్మ అనుభవాలు తెలియాలి, గత జన్మలో నేను ఎలాంటి వాడిని తెలుసుకోవాలని, ఇలాంటి కోరిక మేము రాలా. అంటే ఒత్తైన ప్రయత్నించాము, దాంతో రాపిడి వచ్చింది. సంఘర్షణ వచ్చింది. ఏం లేదు, ఆపండ్రా బాబా అంది. అంటే అంటే చెయ్యంగా మనలో దానిలో అనుభవం మనకు వచ్చింది అనమాట. గత జన్మలు లేవు, ఏ జన్మలు లేవు, ఉండా జన్మే నీ కరెక్ట్, ఇప్పుడే ఉండరు, ఉండదు ఏంది ఇప్పుడే చూడరు నువ్వు, నెక్స్ట్ ఏం లేదు, ఉండదు ఏం లేదు అంతా. ధ్యానంలో అనుభవాలు అంటే ఏం చెప్పాలి? నీకు ఒక భయం ఆలోచన వచ్చింది అనుకో, భయం ఆలోచన బయటకు వచ్చినట్టు చచ్చిపోయినట్టు. అది చచ్చిపోయిన తర్వాతే నీకు గుర్తొచ్చింది. అది అట్లాగే వచ్చి ఈ దేహం మనం జాగ్రత్త అవస్థలోకి ఈ దేహం వచ్చిందంటే మరణించింది. అది ఇప్పుడంతా మరణించే ఉండదు అనమాట. అంటే ఆ గుర్తింపు నీ బయటకు వచ్చింది మరణించింది. అంటే ఈవినింగ్ నిద్రకు వచ్చేటప్పటికి ఇది మరణించింది అనమాట. మరణించటం పుట్టటం మరణించటం అది అనుభవంలోకి వచ్చింది. అంటే ఆ రెండింటినీ చూశారు మీరు, అనుభవించారు, పుట్టుకని మరణాన్ని. మరణం అనేది చాలా 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 సింపుల్ అయిందని అర్థం అవుతుంది. ఎందుకంటే చిన్నదే, ఎందుకంటే రోజు పడుకొని లేస్తున్నాం కదా. మరణం అదే ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటి గురుగారు, నిద్రపోయి లేచినట్టే. మరణం అనేది ఏంటంటే గురుగారు, పొద్దున్నే బయటికి వెళ్ళి మన పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చినట్టుగా ఈ చైతన్యం అమ్మని ఆత్మలో నుంచి బయటకు వచ్చి ఇలా అన్ని చూసుకొని మళ్ళీ అమ్మలో కలిసి నిద్రపోతుంది అని చెప్పు. అంతేగాని మరణం కాదు అది. మరణం కాదు అది. అమ్మ పుట్టింటికి వెళ్ళి బయటకు వస్తున్నాం. అంటే మామూలుగా మనకి గర్భగుడిలో దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ తిరణాలప్పుడు పండుగలప్పుడు బయటికి తీసుకెళ్ళి బజార్లో తీసుకొచ్చి గుళ్ళు పెట్టినట్టు. ఇప్పుడు పొగులంతా కూడా జాగ్రత్త అవస్థలు అలా బయట తిరుగుతూ వెళ్ళి సాయంకాలం పడుకొని నిద్ర అవస్థకి వెళ్ళిన తోటి అమ్మ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని వస్తున్నాం. పక్షి గూటికి చేరినట్టు 5 to 6:30 ఒకటికి సూర్య నమస్కారాలు, కపాళి బాతు, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేస్తాము. సాంభవి ముద్ర అది కప్పకుండా చేస్తాం అనమాట. వచ్చిన తర్వాత బొప్పాయి అంటే జ్యూస్ తీసుకుంటాం. ఏది క్యారెట్, బీట్రూట్, ఇది యాపిల్, తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ కంటిన్యూగా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తులసాకు ఇట్లాంటి తీసుకుంటాం అనమాట. ఇదే అన్ని రకాలు నవధాన్యాలు ఉంటాయి చూడు, జీలకర్ర, పసుపు ఎన్ని కలిపిన ఎన్ని పౌడర్ చేసి అటు వేడి నీళ్ళతోటి తేనేసుకొని ఒక పూట ఒక్కొక్క రోజు చేంజ్ ఇస్తుంటుంది, మారుస్తుంటా రోజు. తర్వాత జీడిపప్పు, బాదం నానేసి, కిస్మిస్ నానేసి ఒక చిన్న కప్పులు తీసుకుంటాం. అది మ్యాక్సిమం అయిపోయింది అంతే. ఎప్పుడన్నా అంటే మళ్ళీ ఇవన్నీ బోర్ కొట్టినప్పుడు నైట్ రానేసి ఉల్లిపాయలు, పిచ్చిమిరకాయలు కోసి నైట్ పెరుగులు నానేసి తాగుతాం. పెరుగు అనేది అంటే ఇప్పుడు కొర్రలు వచ్చినాయి కదా, అవన్నీ కూడా దాన్ని వేస్తే నానబెట్టి బాగా బాగా కూల్ అయిపోతుంది. పొద్దున్న తాగితే ఎండాకాలం సమ్మర్ లో ఒక 2 months అది ఎక్కువ మెయిన్ చేస్తాం. ఎన్ని గంటలకు అయిపోతుంది? 8 గంటలకు 7కి అయిపోతుంది. అంటే ఇది అంతా 7కి అయిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఎన్ని గంటలకు? 1 o'clock. అప్పటిదాకా ఈ మధ్యలో మరి 7 గంటలకు ఆకలి అవ్వట్లేదు. అలా అయినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటాం, ఏదైనా జ్యూస్ అలాంటివి తీసుకుంటాము. ఫ్రూట్స్ అంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి, ఫ్రూట్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి మ్యాక్సిమం షూటింగ్ రైస్ ఉంటే ఎక్కడైనా దగ్గర ఉంటే షూటింగ్ ఇంట్లో నుంచి ఫుడ్, ఆకుకూరలు ఈ 3 ఉంటే ఇంట్లో నుంచి ఫుడ్ తింటున్నాము. ఒక చిన్న కప్పు కినో రైస్ కానీ ఉంటాయి కదా సార్, సిరిధాన్యాలు నుంచి ఒక్కొక్క రోజు ఒక టైప్. ఏంటంటే మీ మధ్యాహ్నం లంచ్ లో ఏమేమి ఉంటాయి? ఆకుకూర, బీరకాయ ఇట్లాంటి, బీట్రూట్, ఇది ఎక్కువగా కొంచెం ఫిష్ పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్. ఆ తర్వాత ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్. ఈవినింగ్ కంపల్సరీ మేము ఈవినింగ్ 6 ఎక్కడ ఉండగా 1 hour వాకింగ్ చేస్తాం. ఎక్కడ ఉండ ఇలోనుగా మేమిద్దరం కూడా మాట్లాడుకోం. వాకింగ్ కూడా నిర్వకల్ప ధ్యానం అని ఒకటి చేస్తాం. వాకింగ్ లోనే ధ్యానం. ఎట్టంటే మనకేంటంటే గురుగారు దీంట్లో ఇది కూడా చాలా మందికి అర్థం. నిర్వకల్ప ధ్యానం మేము చెన్నైలో భగవత్ మిషన్ లో నేర్చుకొచ్చాము. మనం ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇస్త్రీ పెట్టి చేసే వాళ్ళకి ఓన్లీ చెయ్యే పని చేస్తుంటది, మిషన్ కుట్టే వాళ్ళకి కాలు ఎక్కువ పని చేస్తుంటది. మనకేంటంటే ఏదైనా ఫోకస్ కెమెరా చూసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఓన్లీ సాఫ్ట్వేర్ అదే పని చేస్తుంటాయి, ఐవే పని చేస్తుంటాయి.
అంటే వీళ్ళుండ పంచేంద్రియాలు అంటే ఒక్కొక్క పాటు ప్రాధాన్యత లేకుండా నడిచేటప్పుడు ఏంటంటే అన్ని సమభాగంగా పనిచేయాలి చూస్తుంది. కంటికి ఎంత కంటి చూస్తుంది, చెవు వింటుంది, బాడీ గాలి తగులుతుంది, కాళ్ళు నడుస్తున్నాయి, అన్నిటిని సమభాగం 20 అంటే ఏది కూడా దాని మీద ఫోకస్ పెట్టకూడదు. అట్లా కళ్ళు చూస్తూ ఉండే, పక్షులు సౌండ్లు వస్తున్నాయి, నడుస్తున్నాం, గాలి తగులుతుంది, కాలుకి ఏదో మెత్తగా రాయి తగిలింది, అన్నిటిని సాక్షి చూస్తున్నప్పుడు అన్నిలో మనలో ఉన్న పంచిపోతాలు అన్ని ఏం చేస్తాయి, ఈ పంచేంద్రియాలు ఏం చేస్తున్నాయి అంటే ఓహో నన్ను కూడా వాడు గుర్తించాడు, అన్నిటి స్పృహాలని తెలుసుకుంటారు. ఇదికే పనుకుంటారు, ఉమ్. ఉడుకు లేస్తారు కాబట్టి. నైట్ ఏంటి మీ ఆహారం? ఓన్లీ ఫ్రూట్సే. ఇప్పుడు పాలు పాల పదార్థాలు అవేం తీసుకుంటారు? పెరుగు అంటే మేము తోటలోకి వచ్చినప్పుడు కొంచెం ఒరిజినల్ గా పాలు తీసినవి తాగుతాం, కానీ ఈ ప్యాకెట్ పాలు ఇవి అనేది పెద్దగా ఆవు నెయ్యి తీసుకుంటాంలే. ఎందుకనంటే కొంచెం మన కష్టం తక్కువ కదా, ఎక్సైజ్ చేసే వాళ్ళకి ఆవు నెయ్యిలు కావాలి, కానీ మన టౌన్ లో కూర్చున్న వాళ్ళకి ఆవు నెయ్యి అనేది కొంచెం జీర్ణం కొంచెం తక్కువ తీసుకుంటాం. అంటే మీరు ఎక్కువ ఇక్కడ గడపడానికి ఇష్టపడతారా? ఈ పొలంలో షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడు ఇక్కడికి వస్తాం. ఎక్కడైనా కాదు, ఎక్కడ షూటింగ్ ఫిల్మ్ షూట్ ఉన్నాం అనుకోండి, మేము రాము. ఫిల్మ్ షూట్లో మెయిన్ సిటీలో సెంటర్ లేను, ఒక చిన్న ఇది పక్కన విలేజ్ పక్క ఉన్న రూములు వేసుకుంటాం. మన పక్షుల గార్డెన్ ఉంది చూడు, బర్డ్స్ గార్డెన్ ఉంది, దాని పక్కన చిన్న రూమ్ ఉంది, అక్కడ వేసుకుంటాం అనమాట. పక్షుల సౌండ్ ఆడితో అక్కడే ఉంటాం. అంటే ప్రకృతి మధ్య ఉండాలి. ఎస్, ప్రకృతి కావాలి మీకు. ఎస్, ఎందుకనంటే మనం ప్రకృతి నుంచి వచ్చాము, ప్రకృతి నుంచి వెళ్ళటానికి భయపడతాం, అందుకని దాన్ని కూడా ప్రాక్టీస్ మనం చేయాలి. ప్రకృతి ప్రాక్టీస్ కూడా ఒంటరిగా విశ్వంలో ఆ చీకట్లో ఉంటాం, కానీ మనిషి అలవాటు పడాలి. ఎందువల్లంటే దేహం నశించిన తర్వాత మనం అక్కడే కదా మన ప్లేస్, చీకట్లో ఉండాలి. మనం ఎందుకంటే గురుగారు నేను ఏంటంటే ఒక డాక్టర్ గా ఎలిజిబిలిటీ అవ్వాలంటే అతను MBBS చదవాలి, దాన్ని సపరేట్ స్పెషలైజ్ చేయాలి, మినిమం ఒక 10 years పడుతుంది వాళ్ళకి, అప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే మామూలుగా మీరు చెప్తున్న యోగాసనాలు చేస్తామన్నారు, కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానము, వాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఇలా బాడీ బిల్డింగ్ కి ఈ డంబుల్స్, తర్వాత దండీలు ఇటువంటివి ఏమైనా చేస్తారా? అవి కూడా చేస్తాం. కొంచెం ఒక వారానికి మళ్ళీ KBR పార్క్ లో కొంచెం పుషప్స్ కూర్చొని లెగటం, బస్కిల్ తీయటం చేస్తాం. ఎందుకంటే బాడీ ఒకే రకం రిధానికి అలవాటు పడకూడదు, సో మెనీ డైమెన్షన్స్ దాన్ని మూవ్మెంట్ చేయాలి. ఓహో ఒక రోజు ఇట్లా చేస్తాను అనుకుంటుంది అనమాట, దాన్ని వాళ్ళు మార్చేయాలి. దీన్ని వారంలో ఒక రోజు ఉపవాసం, ఇది జ్యూస్ తీసుకుంటాం, జ్యూస్, పండ్లు, నిమ్మరసం, తేనె. నాన్ వెజ్ అనేది మానేసారా? తింటున్నారు? మాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదులే అని తగ్గించేసాం. పెద్ద ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏజీ రీచ్ కూడా గురుగారు ఆఫ్టర్ 50 పైన దీనికి అంటే సాత్వికమైన ఆహారం పెట్టాలి. ఎందుకంటే దాని లోపల సెల్స్ కూడా అన్ని తిరుగుముఖం పెట్టేసి, ఆలోచనలు కూడా సాత్వికంగా ఉండాలంటే ఆహారం సాత్వికంగా ఉండాలి అనేది 50 దాకా తీసుకున్నారు నాన్ వెజ్. 50 నుంచి తగ్గించుకుంటూ వచ్చారు. ఆలోచనల పైన ధ్యానం ఎలాగో ప్రభావం చూపిస్తుంది, ఆహారం కూడా ప్రభావం చూపిస్తుంది అంటారా? డెఫినెట్ గా ఆహారము అసలు ఏంటంటే రెండు గురుగారు, అసలు ఈ మాయ అన్న అహంకారం ఉన్న రెండే, దేహము మనస్సు. ఆహారం వల్ల దేహం, ఆలోచన వల్ల మనస్సు. ఆహార నియమాల కంట్రోల్లో ఉంటే దేహం మన కంట్రోల్లో ఉంటుంది. ఆలోచన ప్రపంచ భావాల మీద కానీ ఆలోచన తక్కువలో ఉంటే అంటే ఆలోచనలు మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది అనేది మాకు తెలిసిన అనుభవం. సో మీరు ఆ కాలంలో దాన్ని అనుభవించారు, ఈ కాలంలో దీన్ని అనుభవిస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఏ అనుభవం బాగుంది? అంటే బట్టల కొట్టులో పోయి షాపుకు పోయి వాళ్ళు అడిగారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇది మంచిదా చెడ్డంటో లేదు, అన్నీ మంచి అంటారు. కాబట్టి ఆత్మపయంలోకి వచ్చిన తర్వాత దీనికి మించింది రెండోది లేదనేది మేము చెప్తాం. మీరున్నదేమో, ఎంచుకున్నదేమో, మీరు ప్రయాణం చేస్తున్నదేమో కలర్ఫుల్ సినిమా ప్రపంచం. మీరేమో తెల్ల పంచలు కట్టుకొని తెల్లనైనా ప్రయాణం కోసం ప్రయాణిస్తున్నారు కదా, ఇది సంఘర్షణకు గురి అవ్వట్లేదా? ఆకర్షణ అంటే కొంచెం స్టార్టింగ్ లో గురి ఉందా గురుగారు? వదిలేదు కరెక్టా లేకపోతే ఇది కరెక్టా అని జనాలు ఘర్షణ పడి రాపిడి పడ్డాం. ఆత్మలోపం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సాక్షిగా ఉన్నాం అనమాట. ఇప్పుడు నడుస్తుంది, నడవలేదంటే వదిలేద్దాం, చూడలేదంటే వదిలేద్దాం, వినలేకపోయిందంటే వదిలేద్దాం. మీరు దేవుడు నమ్ముతారా? ఇంతకుముందు ఫస్ట్ మాకు ఆంజనేయ స్వామి ఎక్కువగా భక్తి ఉండేది. మేము ఊర్లో ఉండగా బండలు అయిపోయేటప్పుడు అయ్యి ఆంజనేయ స్వామి మెళ్ళ కొట్టుకొని ఆయన తలుచుకుంటే ఆ శక్తి వస్తుంది అనుకునేవాడు అనమాట. నమ్మేవాళ్ళు, నమ్మకం కూడా ఉండాలి మనిషికి. ప్రతి మనిషి దేవుడు నమ్మాలి. కొన్నాళ్ళు పోంగ అది నువ్వు అయిపోవాలి. ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామిని కాపాడాము, ఇప్పుడు ప్రపంచంలో మనుషులందరూ ఆంజనేయ స్వామి కాపాడుతున్నారు. చైతన్యం లేనిదే మనిషి మాట్లాడు చుట్టాడు. కాబట్టి ఆ భగవంతుడు ప్రతి వాళ్ళు నీ హృదయంలో ఉంది, దాని లోపల నువ్వు చేసుకుంటే దాంట్లో వేరుబాటే లేదన్న సంగతి మాకు అర్థమైంది అనమాట. అందుకని ఇప్పుడు దేవుళ్ళకి మొక్కటాలు గిట్టాలు ఏం లేదు, అంతా మా
విశ్వం అంతా ఒకటేననే భావనతో వచ్చేసింది అనమాట. సపరేట్ అంటే ఏం లేదు. మీలోనే దైవం ఉన్నదని దైవాన్ని దర్శనం చేసుకుంటారు. ఎస్. ఇప్పుడు మీరు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు గురువు వేసిన మార్గంలో మొదలై మెల్లగా ఇలా మొదలై ఇలా పెరిగి ఇప్పుడు ఈ రోజు ఎంత అయింది. రామలక్ష్మణ్ అనగానే ఒకప్పుడు ఫైట్ మాస్టర్స్ బిగినింగ్ లో. ఇప్పుడేమో అసలు వాళ్ళ జీవన విధానమే వేరు, వాళ్ళ ఆహార విధానం వేరు, వాళ్ళ నిద్ర వేరు, వాళ్ళ లైఫ్ స్టైలే వేరు. అమ్మో అసలు మనం అలా ఉంటాం చాలా కష్టము చాలా మంది అనుకుంటుంటారు. మీ మార్గంలోకి రావాలని ఎవరు ప్రయత్నం చేయలేదా, మీ శిష్యులు కానీ ఎవరైనా కానీ? ఈ మార్గం అనేది కొంచెం కఠినంగా ఉంటుంది కదా. అన్నీ ఉండి నోటి దగ్గర తినడానికి ఉండి తినకూడదని, చూడటానికి ఉండి చూడకూడదని, వినటానికి ఉండి వినకూడదు అనేది చాలా కొంచెం కష్టమైన విషయం. చాలా మంది మార్చి చెప్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, కొంచెం ఉన్నారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది 2 రకాలు. మాకు వైజాగ్ షూటింగ్ కూడా అనుభవం వచ్చింది. మనం నోవాట్లకి వెళ్తున్నప్పుడు మేము స్టే అవుదామని వెళ్తున్నప్పుడు మన ఐడెంటిటీ కార్డు అడిగారు, దానికి అడ్వాన్స్ డబ్బులు కట్టిన అడిగారు, అన్నీ రాసి ఇచ్చి అన్ని అంటే ఇంత పెద్ద రిపోర్ట్ తీసుకున్నందువల్ల మనకు రూమ్ నెంబర్ చెప్పారు. అప్పుడు ఆ కార్డు పెడితేనే మనకు ఆ పై నెంబర్ పై రూమ్కి వెళ్తాం. సరే కిందకి వెళ్ళడానికి ఏంటి అని అడిగాం, ఏం అవసరం లేదన్నారు. జీ అనేది నొక్కితే ఏం రికమెండేషన్ ఏం ఐడెంటిటీ కార్డు ఏం అవసరం లేదు, కిందకి దిగి వెళ్ళిపోవచ్చు. అట్లే ప్రపంచ విషయాల్లోకి వెళ్ళాలంటే నీ ఐడెంటిటీ కావాలి. రామలక్ష్మణ్ క్యాపులు 2, రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఇవన్నీ ఐడెంటిటీ ప్రపంచంలో పోవాలంటే కావాలి. కానీ భగవంతు దగ్గాలంటే ఏం అవసరం లేదు. నీకు జ్ఞాపం ఉంటే జీ గాడ్ అనే ఒక చిన్న చిచ్చు నొక్కితే వెళ్తా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ గాడి సీట్ నొక్కుతున్నారు రోజు ఉండాలి, అక్కడే ఉండాలి. ఇంకా నొక్కేదేమో అది ఆల్రెడీ కింద ఉంటే ఇంకా ఎందుకు వెళ్ళాలి? ఇన్నాళ్ళు ఏంటంటే ఇదంతా కూడా మాకు సంబంధించి మేము చేస్తున్నాం బాగుండేది. ఇది ఇలా మారటానికి కారణం, అప్పుడు అలా ఉండటానికి కారణం అంతా కూడా భగవంతుడు డిజైనింగ్ అనేది అమ్మవారు చెప్తారు కదా. మనం పుట్టుకతో వచ్చేటప్పుడే ప్రోగ్రామ్ డిజైనింగ్ వస్తుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ ప్రకారం నడుస్తుంది. అందుకని మేము మాత్రం సీన్ లేదనేది రికార్డ్ చేసి దేశం మీద వదిలేరు మిమ్మల్ని. లైఫ్ అనేది ఒక ప్రీ రికార్డ్ అయిపోయింది. పల్లెటూరులో ఉన్నాం, గేదెలు మేకలు కాసాం, అటు వెళ్ళే సినిమాలు వెళ్ళాం, కొంచెం ఫైటర్ అన్నాం, హీరో కొట్టుకున్నాం, ఎగిరి కింద పడ్డాం. ఇప్పుడు ఫైట్ మాస్టర్ అన్నా, ఓహో యాక్షన్ కట్టారే ఎట్రా అందరూ చెప్పాము, అదైపోయింది. ఇప్పుడు ఏం అవసరం లేదు, సైలెంట్ కూర్చోమని చెబుతుంది. ఇదంతా ఏదో అడుగుతుంది కదా. మీ వర్క్ ని మీ మార్గాన్ని రెండింటి మధ్య సంఘర్షణ ఉంటుంది కదా. ఈ ఫైట్ సీన్ బాగా రావాలి, లేకపోతే ఇది బాగా రావాలి, అది ఆల్రెడీ చేసింది, లేకపోతే ఆ సినిమాలో ఆయన ఆల్రెడీ చేసింది, కొత్తగా క్రియేటివ్ గా ఇంకేదైనా మనం చెయ్యాలి, కొంచెం కళాత్మకంగా ఉండాలి. ఇంత లోపల ఇదంతా జరుగుతుంటుంది కదా. అంతా డబ్బుతో కూడిన వ్యవహారం. సినిమా సక్సెస్ అవ్వాలి, హీరో బాగుండాలి, పేరు రావాలి, కొరియోగ్రాఫర్ లాగా. ఇప్పుడు మిమ్మల్ని కూడా కొరియోగ్రాఫర్ అంటున్నారు, ఫైట్ మాస్టర్స్ అంటలేదు, కొరియోగ్రాఫర్ అన్నారు. సో ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడు ఒత్తిడిలోకి గురవలేదా? స్టార్టింగ్ లో అయ్యాం గురుగారు. ఇప్పుడు కొంచెం మనం ఏది కూడా కొంచెం మనం కూల్గా ఉంటే దాని లోపల నుంచి థాట్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీని కొంచెం మనం వేస్ట్ చేయకుండా సార్ అంటున్నా. నీకు అర్థమైందా? మనం కొంచెం న్యూట్రల్గా కానీ మనసుని అంటే న్యూట్రల్గా కానీ ఉండి అక్కడ ఏం అడుగుతున్నాడు డైరెక్టర్ అనే దాని గురించి కొంచెం ఏం అడుగుతున్నాడు, అసలు హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఇక్కడ ఏం అడుగుతుంది, ఒక చెల్లెలు చనిపోయింది, హీరో ఎమోషనల్గా ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ ఏం అడుగుతుంది, ఆ టైంలో పెద్ద నాకు గన్ను కావాలని కోరుకుంటున్నాడా, పెద్ద రాయి కావాలని కోరుకుంటాడా, అంటే ఆ ఎమోషనల్లో ఆ సిచ్యువేషన్ ఏది ఉంటే తీసుకుని కొట్టాలనే ఎమోషన్ ఉంటుంది కదా మనిషికి. ప్లానెడ్గా ఉంటే ఏదో గన్ తీసుకుని వెళ్తాను చంపాలని ఉంటే ఆ ఎమోషనల్ దాన్ని బట్టి మేము ప్లానింగ్ జరుగుతుంటుంది తప్ప ఘర్షణ అనేది ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక బిట్టు కంపోజ్ చేస్తాము, చేసినప్పుడు మనకెప్పుడు మన మనస్సాక్షి ఎప్పుడు నువ్వు ఫాలో అవ్వాలి. ఆ బిట్టు ఆ సినిమాలో చేసాం కాబట్టి మళ్ళీ దీంట్లో చేసుకొని తప్పించుకుంటున్నావా, లేదు నన్ను తగు చేసి కాబట్టి కొత్త కోసం ప్రయత్నిస్తున్నావా, దాని కొంచెం అక్కడ ఆగాలి. అక్కడ ఆగి గమనంలో ఉంటూ ఇక్కడ చేసి కరెక్ట్ కాదు, అక్కడ చేసాం, ఆ సినిమా అయిపోయింది, దాని గురించి మళ్ళీ ఎక్కడ ఎందుకు పెట్టాలని చెప్పి ఇంక బెటర్మెంట్కి. ఆ ఫైటింగ్ సీన్ పండాలంటే పోరు కొట్టకూడదు, గతంలో చేసినవి మనం చేయకూడదు, కొత్తగా చేయాలి, క్రియేటివ్గా ఉండాలని ఒక సంఘర్షణ గురవుతుంటారు కదా. ఇందా మీరు ఏమన్నారంటే ఆ మాట చెప్తూ ఆ పాతదే పెడితే అది దొంగతనం లేకుండా మనం ఏం మోసం చేసినట్టు ఉంటుంది, ఇంకేదైనా చేయాలి అని మనగా కొంచెం చెయ్యాలని మనం కొంచెం ఫేస్ అని ఉంటే అది లోపల కొత్త క్రియేటివ్. దానికి ఎప్పుడు మీరు రెడీగాను అలా ఉండటానికే మీరు ఇష్టపడతాం. పాత దాన్ని చేయకుండా ఉండాలి, మన పాతది చేయకూడదు, ఇంకోటి చూసి చేయకూడదు. మళ్ళీ కొంచెం మనసుని అంటే మనసుని కొద్దిగా పేరాలను పెట్టి కొత్త దాని కోసం కొంచెం వెయిట్ చేస్తే కొత్త పుట్టుద్ది అనేది. మీరు చావుని ఎలా చూస్తారు? మీకు మరణం పట్ల భయం ఉందా? ఈ మరణాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇద్దరు కొన్ని క్షణాల తేడాతో ఈ భూమిలోకి వచ్చారు, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కదా, ఎవరి ముందు ఎవరి తర్వాత అనేది ఎవరు చెప్పలేరు కదా. చచ్చిపోవడం కాదు, మనం అందరం వచ్చిపోయేవాళ్ళం.
ఎక్కడి నుంచో వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని షూట్ చేయడానికి మా గెస్ట్ హౌస్కి, అయిపోయింది వెళ్తున్నారు. అంతే. వెళ్ళేటప్పుడు ఏమైనా బాధపడతారా మీరు? ఏం లేదు, అది పోయేటప్పుడు ఏంటంటే చచ్చిపోవడం అంటారు దాన్ని. చచ్చిపోవడం అంటారు. మనం తెలియక మా రాంగ్ వర్డ్స్ స్టార్ట్ అయిపోయింది, చచ్చిపోతారని. వచ్చిపోయాడు మనం అందరం చచ్చిపోవడం కాదు అనేది మాకు క్లారిటీ అర్థం. షూట్ చేసుకున్నారు, మీకు ఏం కావాలో చూసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అట్లా నేను కూడా ఈ ప్రపంచంలో మేము ఇద్దరం వచ్చాము, ఏదో కొంచెం ఊరు గేదెలు వేగలు కాదు, పొలం పనులు చేసాం, ఫైటింగ్లు చేసాం, ఫైట్ మాటలు అన్నాం, ధ్యానం అన్నాం, ఏదో మీ వీడియోల ముందు మాట్లాడాం, అందరం అన్నాం, వచ్చి వెళ్ళిపోతున్నాం. చచ్చిపోయేవాడికి బయట ఉండేవాళ్ళకే ఫీల్ చచ్చిపోయాడు అదే, కానీ చచ్చిపోడికి ఏం తెలియదు, వాడే హ్యాపీ. చచ్చిపోయాడన్న విషయం బయట వాళ్ళకి ఇబ్బంది, కానీ చచ్చిపోయినాడు కాదు. అప్పుడు మెయిన్ కంటెంట్కి ఎవరు బాధ ఎవరికి ఉండాలి, చచ్చిపోయినట్టు ఉండాలి. వాడికి లేని వాడు హ్యాపీగా పడుకున్నాడు శవం అయ్యి, చూసేవాళ్ళు మనకెందుకు. దానిలో 2-3 విషయం, నేనున్నాను చెప్పి మరణం నా దగ్గర రాదు, మరణం వస్తే నేనున్నా నాకు భయం ఏంటి, రెండు కలవ అయ్యి. ఆ కలవకపోవటమే సృష్టి రహస్యం. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ లో మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే, మాకు ధ్యానంలో కూర్చున్న అనుభవం చెబుతున్నారు. కొంచెం గురువులు చెప్పిన విషయాలు ఏంటంటే, దేవుళ్ళు మనం వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకున్నాం మనకు తగ్గట్టుగానే. మనుషులు చేసిన దేవుడు మనం చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా. జిడ్డు కృష్ణమూర్తి అన్నారంట, అంటే మనం సృష్టిస్తున్న దేవుళ్ళమే, మనం సృష్టిస్తున్న దేవుడి నుంచి మాట్లాడుకుందామా? దేవుడు టాపిక్ ఏమిటి అప్పుడు ఏమనంటే, మనం చూస్తున్న దేవుళ్ళ గురించి మనం మాట్లాడితే అది గొడవలు వస్తున్నాయి, ప్రాంత భేదాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రాంతానికి తగ్గట్టు ఒక దేవుడు క్రియేట్ చేసుకున్నారు, మనిషి క్రియేట్ చేశాడు కాబట్టి. అంటే నాకు ఒక అమెరికాలో ఉండాలనుకోండి, నాకు తగ్గట్టుగా నా శైలి తగ్గట్టుగా ఒక జీసస్ క్రియేట్ చేసుకున్నారు. భారతదేశంలో ఉన్నాం, మన శైలి తగ్గట్టు ఒక రాముడు, కృష్ణుడు, అలాంటి మనం ఒక క్రియేట్ చేసుకున్నాం. అందుకని మనం వాళ్ళన్నా తప్పు, వాళ్ళు మనలన్నా తప్పు. అందుకని మేమేమైపోయామంటే, మనం సృష్టికున్న దేవుళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, అది ప్రాంత భేదాలు విభేదాలు వస్తున్నాయి. కాబట్టి మనం సృష్టించిన దేవుడి గురించి మాట్లాడదామని ఇద్దరం ధ్యానంలో కూర్చొని డిసైడ్ అయ్యాం అనమాట. మనల్ని సృష్టించిన దేవుడు ఎవరని తెలుసుకున్నారు మీరు? ఎవరు? మనం సృష్టించిన దేవుడి గురించి మాట్లాడాలంటే, ఆయనకి రూపం ఉంటే 1 కిలో వంకాయలు ఇంత ఉండేది, లేకపోతే 1 టన్ను ఇంత ఉంటుంది అనేది సైజు అని చెప్పొచ్చు. సైజు లేనిది, రూపం లేనిది, ఆకారం లేని దాని గురించి మనం దాన్ని వర్ణించలేము కదా. ఫస్ట్ ఇదొకలే ఏంటంటే, భగవంతుడు మాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవం వచ్చింది. ఏంటి మనుషులు లేండి నాని ఎట్లా సృష్టించావు, ఏంటి అసలు ఏంటి నీ ఏం సరదా ఏంటి నీకు, సృష్టించి అందరు మంచి వాళ్ళు సృష్టించారు, ఒకటేంది కోపం అన్నాడు, ఒకటే నట్టున్నాడు, ఎటువంటి ఏంటి సో మెనీ డైమెన్షన్స్ లో నేను నమ్మలేక ఉండరు జనం అంతా. నువ్వు సృష్టించేవాళ్ళవి ఎందుకు సో మెనీ డైమెన్షన్ లో ఎందుకు సృష్టించావు? అప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు లోపల అంతరాత్మ మాకు ఒక సమాధానం ఇస్తుంది. ఇప్పుడు అంతర్వాడు లోపల కాదు, నువ్వు ఓ రామలక్ష్మణులారా పేకాట ఆడుతున్నావు, నువ్వు పేకాట ఏంగిలే అన్ని ముక్కలన్నీ కరెక్ట్ గా వచ్చినావు అనుకో, ఆడి కిక్ ఏమైనా ఉంటుంది నీ దగ్గర? చాలా బోరుగా ఉంటుంది, అన్ని సెక్షన్స్ జరుగుతుంటే. పిచ్చోళ్ళారా, ఇలాంటి వాళ్ళు సో మెనీ డైమెన్షన్, సో మెనీ మెంటాలిటీతో తయారు చేసింది మీ సరదాగా ఆడుకోవడానికి కోసం. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, వాడు అడ్డం వస్తాడు, మీరు ఇటు అడ్డం ఎట్లా వెళ్ళాలి, వాడు ఇట్లతో వాడి నుంచి ఎలా దూకాలని నీకు ప్రయత్నించాలి కదా. బోరు కొట్టదు నీ జీవితం. వచ్చిన అంత మంచిగా జరుగుతుంది, నువ్వు అనుకున్న అందరు మంచోళ్ళు, నువ్వు అనుకున్న అందరు జరుగుతుంది అనుకో, నీ కిక్కే ఉన్న జీవితంలో. అప్పుడు అనిపించింది, భగవంతుడా నువ్వు ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తావు, నువ్వు ఏది మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడతావు. ఆయనకు బోరు కొట్టి ఇంతమంది తయారు చేసుకున్నాడు ఆయన్ని. అందుకని మేము కూడా హ్యాపీగా, ఇంతకుముందు వాడు అలాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు, ఈ ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత అందరూ మంచి వాళ్ళు సరదాగా ఆడుకొని. యాక్చువల్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఏంటంటే మనం అంతా కల్లా ఉన్నాం, ఇప్పుడు కళ్ళను మాడుకున్నాం, మనం అందరూ కళ్ళ కెమెరా చేస్తున్నారు, మీరు మాడుతున్నారు, కళ్ళ ఉండదు కాబట్టి దీనికి ఇదంతా ఒరిజినల్ అనుకొని మన ఫీల్ అక్కర్లేదు, అంత కళ, జీవితమే ఒక కళ. నిద్రపోయిందా కళ్ళ ఉండటం, మనం నిద్రపోయి గాఢ నిద్రలో కళలేని స్థితిలో ఉన్నదే నువ్వు నిజ జీవితం. అది అక్కడే నువ్వు నిజంగా మెలకువ, అది అంటే జ్ఞానం. మెలకువ. ఈ ధ్యానం అంటే ఏం లేదు గురుగారు, ప్రపంచంలో ఉండి వాటి లోపలే ఉండకుండా వాటిని సాక్షిగా ఉంటే ధ్యానం అంటే ఇంకేం లేదు. మేము తెలుసుకున్నది, నీకు నువ్వే సాక్షి. మనం అంతా సరదాగా ఈ ఉండే 4 రోజుల నాటకాలు సరదాగా ఆడటానికి వచ్చాము, ఎవడిని తప్పు పట్టడానికి కాదు. వాడి పాత్ర వాడు పోషిస్తున్నాడు, నా పాత్ర నేను పోషిస్తున్నాను, అర్థమైందా? అందుకని అన్ని పాత్రలు మంచియే, నాటకం ఫేవర్ గా జరిగే పాత్రలన్నీ. ఈ ఆధ్యాత్మిక మార్గము మిమ్మల్ని శక్తివంతంగా ఉంచి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీకు జ్ఞానం వైపు నడిపిస్తుంది అనుకో, కడుగుతుంది, ప్రక్షాళన చేస్తుంది. ఏం లేదు, కడగటం అంటే ఏం లేదు గురుగారు. నా పేరు మీద ఉండే మంచి కాంక్ష ఉండేది, దాని మీద కాంక్ష తీసేసింది, కాంక్షను కడిగేసింది.
ఆ తర్వాత కోపాన్ని కడిగేసి తిండి మీద ఎక్కువ కాంక్ష ఉండేది, తిండి మీద కడిగేసింది. అంటే ధ్యానంలోకి వస్తే ఏమిటంటే మొత్తం కట్ మనకి చేస్తుంది. చాలా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అవుతాయి. కలుపు ముక్కలు ఏరేస్తుంది. Yes. అంతే కదా. ఇంతకుముందు దేహ మమకారం ఎక్కువ ఉండేది, ఇప్పుడు తీసేసింది. షాపింగ్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, అలాంటి ప్యాంట్లు అలాంటి షర్ట్లు కొనాలని. ఇప్పుడు ఈ కాస షాపింగ్ వేసుకోండి, ఇది కొనాలి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా అసిస్టెంట్కి ఇచ్చినప్పుడు ముత్తట 2 తీసుకురండి తీసుకొస్తాను. ఎందుకు జీన్స్ ప్యాంట్లు కావాలంటే అది ఎట్ట ఉండదు, ఆ బ్యాండ్ ఎట్ట ఉండదు, ఈ బ్యాండ్ ఎట్ట ఉండదు, కలర్ కలర్ కాంబినేషన్స్ కింద షూ కాంబినేషన్ ఎలా ఉండదు ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు ఏ కాంబినేషన్ అవసరం లేదు, ఒకే కాంబినేషన్. భగవంతుడి కాంబినేషన్. ఇప్పుడు 7 రంగుల ఇంద్రధనస్సు ఈడు వచ్చిన నా వయసుని అట్లే ఒక పాట రాశాడు. ఈ 7 రంగులని కలిపితే వచ్చే చివరికి తెలిపే టోటల్ చేసి తెలుపు. అందుకని ఏం లేదు, ఈ ఆత్మ ఫైల్లోకి ఏమిటంటే మనకు కావాల్సిన బయట ప్రపంచ విషయాలు కట్ చేసుకురావటమే. చక్క 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 కట్ చేసుకో, మన అంతా మనం కట్ చేసుకో, బయట కట్ చేస్తే కోపం వస్తుంది. ఈ ప్రయాణంలో మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే మంచిది, అలా లేకపోతే మంచిది అవసరం లేదు. దేహానికి ఈ ప్రపంచ విషయాల్లో కొన్ని రుగ్మతులు రావచ్చు పోవచ్చు, పోయేదానికి ఏమైనా రావచ్చు, మనకేం ప్రాబ్లం అవసరం లేదు. అర్థం కదా. ఇప్పుడు ఒక రాయికి రాదు, రాయికి జ్వరం వస్తుంది, జలుబు వస్తుందా రాదు. షుగర్ ఉంటుంది, బీపీ, థైరాయిడ్, ఇలాంటి కొన్ని డాక్టర్లు చెప్తున్న పేర్లు ఉన్నాయి కదా. ఈ యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో, ఆహార మార్గంలో, ఆహారం వల్ల, ప్రాణాయామము, కపాళీభాతు, సూర్య నమస్కారం వల్ల ఇప్పటికి అట్లాంటి షుగర్ కానీ బీపీ 60 సంవత్సరాలు ఏంది అలాంటి ఏమి లేవు. షుగర్, బీపీలు, బ్లడ్ ప్రెషర్స్ లాంటివి ఏమి లేవు. ఆకలి కానీ అన్ని కరెక్ట్ గా ఉంటుంది. ఇది గొప్ప సందేశం కదా. ఇప్పుడు అందరూ కూడా డబ్బుతో బాధపడుతున్నారు కదా. కీర్తి కండూతితో కొంతమంది బాధపడుతున్నారు, రకరకాలు జరుగుతుంది కదా. చక్కగా ఎంత డబ్బులు ఉన్నా కానీ వాడు తినలేడు, నిద్రపోలేడు, ఏమీ చేయలేడు, హాస్పిటల్ డబ్బులు పెట్టడం అయిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఇప్పుడు ఏంటి, ఈ ఆత్మ మార్గం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆత్మ నెమ్మది వస్తుంది, ఆ ఏకలత హ్యాపీగా పండుకుంటున్నాము, చేసే పని మీద క్లారిటీ ఉంది, మాట మీద నాకు ఉంటుంది, ఇనే దాని మీద ఒక పొట్టు ఉంటుంది, మన మీద మనకు కంట్రోల్. ఎవరన్నా కోపతాపాన్ని మన మీద బలమైన మాట్లాడితే దాని మీద రియాక్షన్ అవ్వకుండా ఉంటుంది. తెలిసి వాళ్ళు ఏదో కోపంలో ఉండరు, ఏ ఎమోషన్ లో ఉండడు పాపము అని. పట్టు అంటే అదుపులో ఉంచుకోవటమే పట్టు. ఎన్ని కంట్రోల్ వస్తున్నాయి. శరీరం బరువు పెరగకుండా, మనసుని జాగ్రత్త చేసుకోవడం, అహంకారం బరువు పెరగకుండా, ఒళ్ళు బరువు పెరగకుండా, అలాగే నాలుకని కంట్రోల్ చేసుకోవడం, రుచిపరంగాను మాట పరంగాను, ఇదంతా మీరు సాధించుకుంటూ వస్తున్నాం. ప్రయాణం జరుగుతుంది. మాటల్లో మీకు చెప్పిన మాటల్లో ఆధ్యాత్మిక మార్గం వల్ల ఇవన్నీ కంట్రోల్. ఏంటంటే మా రజనీకాంత్ కూడా అన్నారు, అది ఎలాంటి రాజకీయ నాడు కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కానీ లాస్ట్లో సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ మార్గం రావాలని రజనీకాంత్ గారు ఒక మీటింగ్లో చెప్పారు. అట్లే మాకు అనుభవం అనమాట. ఏం లేదు, కొంచెం కొంత తొందరగా వస్తారు, కొంతమంది కొంచెం వెళ్ళిన తర్వాత వస్తారు. ఇప్పుడు మీరంతా 57 మీకంతా వయసు 60 వస్తుంది, 60 దగ్గరికి వచ్చారు 1 అట్లా. అలా కనిపించట్లేదు కదా మీరు, మీకు కూడా అలా అనిపించట్లేదు. మాకు అనిపించట్లేదు, శరీరం మీకు తెలుసు, మాకు తెలుస్తుంది కదా. మాకు నిజంగా మేము ఊర్లో పొలం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నామో అట్లే లేకోవటం కానీ కూర్చోవటం కానీ అంతే ఫీల్ అనిపిస్తుంది మాకు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ధ్యానం ఇక్కడ చేసుకుంటూ ఉంటారా? ఇక్కడ బుద్ధుడిని పెట్టారు, వస్తున్న ఆలోచనల్ని, పోతున్న ఆలోచనలు సాక్షిగా చూడు, అది నువ్వు కాకూడదు అంటాడు. నువ్వు సాక్షి మాత్రమే. అది నీకు ఇష్టమైన ఆలోచనలు కావచ్చు, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కావచ్చు, నీకు నచ్చిన వాళ్ళు రావచ్చు నీ మనసులోకి, నీకు నచ్చని కూడా రావచ్చు. వాళ్ళిద్దరు సాక్షి చూడ ఉంటాడు బుద్ధుడు విపాసనలో. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాలకు వెళ్తాం కానీ ఇలా కొంతమంది ఆలోచిస్తుంటారు కదా, మీలాగా ప్రయాణం చేసేవాళ్ళు, అక్కడ ధ్యానం చేసుకో, గురువులు కలవాలని, యోగులను కలవాలని. ఏమన్నా కలిసారా సిద్ధపురుషుల్ని? హిమాలయకి వెళ్ళి గురువులకు కలిసాము. ఒక మంత్రోపదేశం కూడా కొన్ని మాకు ఇచ్చారు. అప్పుడు మేము భజన చేస్తుంటాం. మంత్రాలను మీరు నమ్ముతారా? మంత్రాలు అంతగా అంటే మీరు మంత్రం ఇచ్చారన్నారు కదా. మంత్రం అంటే ఉపదేశం ఇచ్చారు. దాన్ని పాటిస్తున్నారు. మీరు భావి ప్రయాణం, మీ భావి జీవితం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇలా ఉండాలని కోరుకోవటం అహంకార స్థితి, ఎలాగుండగా నేను బాగుంటాను అనుకోవటం ఆత్మస్థితి. మీకు విశ్వాసం ఉంది? ఎలా ఉండా మమ్మల్ని సినిమాలోంచి ఇప్పుడు ఈరోజు తీసేసిన ఫ్యామిలీలో నుంచి మీ అవసరం లేదన్నా, ఆస్తులు పోయినా దేహంలో రుగ్మతులు కూడా మీ అవసరం లేదని దేహంలో నుంచి పంపించిన ఈ మూటిలో మేము రెడీగా ఉన్నాం. దేని మీద మీకు మమకారం లేదు, ఆ మమకారాన్ని తెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లేదని చెప్పలేక ప్రయత్నిస్తున్నాం. అది ప్రయత్నం అన్న. ఉన్న పళ్ళంగా ఇప్పుడు ఇంత కీర్తి, ఇంత డబ్బు, ఇంత పేరు, ఇంత సుఖాలు ఉన్నా గానీ ఇవన్నీ వెళ్ళిపోయినా గానీ మేము డోంట్ కేర్ అంటున్నారు. అది కరెక్ట్ మనం గమనించాలి. అన్నగారి పేరేంటి? బాబురావు.
బాబురావు గారు మొత్తం మీ గతంలో కూడా చెప్పారు చాలాసార్లు, మా అన్ని అన్నగారే చూస్తారు, మేము చదువుకోలేదు కదా అంత అన్నయ్య అన్నారు కదా. ఈ తమ్ముళ్ళని చూస్తే మీకు అన్నగా మీకు ఏమనిపిస్తుంది? అన్నదమ్ములు ఇలాగే ఉండాలని నేను అనుకుంటా ఉంటాను. అంటే ఈ యూట్యూబ్లో ఎన్ని అన్నలు కొట్టుకున్నారు, ఆశగాడు గొడవలు పడతాను నేను ఉంటాయి కదా, మాకంటే గొడవలు ఏమి ఉండవు. ఇదే హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి అందరూ ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అన్నదమ్ములు అంటే ఇలా ఆదర్శంగా ఉండాలి, మనలాగా ఉండాలని అందరూ ఎందుకు ఇట్లా అట్లా ఉంటున్నారు ఏంటి అని కొంచెం బాధగా ఉంటుంది. అంటే మామూలుగా ఆదర్శమైన అన్నదమ్ములకి ఉదాహరణగా రామలక్ష్మణుల పేరు చెప్తారు కదా పురాణాల నుంచి. మీరు ఆ పేరు పెట్టడానికి ఏమైనా కారణం ఉందా మీ ఇద్దరు రామలక్ష్మణులు పెట్టడానికి? కారణం కాదు, యాక్చువల్గా జరిగిపోయింది అట్లా. మా మాల్చు మన ఒక ఆవిడ వచ్చి పుట్టినప్పుడు వచ్చి పిలిచిందంట, రామలక్ష్మణులో పుట్టారు మీ కడుపునని. మా అమ్మ కాదు అంటే జాతకాల గీతాలు చూసి పెట్టినవి కాదు, యథార్చిగా వచ్చింది అది. ఇప్పుడు మీకు రామలక్ష్మణులు అనే పేరు పెట్టారు కదా, రామలక్ష్మణుల గురించి మీరు సినిమాల ద్వారానో కథల ద్వారానో పెద్దవాళ్ళు తెలుసుకున్నారు కదా, రాముడు ఇలాంటి వాడు లక్ష్మణుడు ఇలాంటి వాడు. అది మీకు కలిగినప్పుడు మాకు పేర్లు పెట్టారు కదా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు అనుకున్నారా? డెఫినెట్ ఉంటుంది. ఎందుకంటే గురుగారు చాలా మంది కూడా ఏంటంటే పేరు అందరు కూడా సుబ్బారావు అని వెంకటేశ్వరం పెడుతుంటారు. ఆ పేరును కూడా ఉన్నప్పుడు కూడా రాము అని మమ్మల్ని అప్పుడు పిలిచినట్టు మా ఒక రాము అని పిలుస్తారు. వాళ్ళ మంచం ఉత్తరాన్ని చేసినప్పుడు మాలో ఒక స్పందన పడుతుంది అనమాట వాళ్ళకి. అంటే మనం ఈ పేరుకి ఇంత ధర్మంగా ఉండదు, ప్రతి వాళ్ళు చూస్తున్నాం కాబట్టి దీనికి ఇలాంటి వ్యసనాలకు పోకుండా గౌరవంగా పిలుస్తారు. దానికన్నా మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలనేది నిరంతరం ఆ స్పర్శ ఉంటుంది. ఆ పేర్లు పెట్టిన కనీసం మనం జాగ్రత్తగా ఉండాలని స్పర్శ ఉంటుంది. ఈ వరకు మీరు జాగ్రత్త క్రమశిక్షణగా అన్నదమ్ముల మధ్య అనుబంధము, అలాగే ఒక ఆధ్యాత్మిక మార్గము, పెద్ద చిన్న గౌరవం, జీవితము, మంచి చెడు, డబ్బు అన్ని తెలుసుకొని మీరు ఒక క్రమశిక్షణ అయిన మార్గంలో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు మీ జనరేషను వాళ్ళని మరి మీరు పెంపకం కూడా ఇంపార్టెంట్ కదా, మీ పిల్లలు మీ సంతానం మరి మీ మార్గంలో గౌరవిస్తున్నారా? వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎలా పిల్లలు పరిస్థితి ఏంటి? మా పెద్ద అబ్బాయి మా ఫైట్ మాస్టర్ వారసుగా వచ్చాడు, మాకు 1 yearలో రిటైర్డ్ అయిపోతున్నాడు. అతను మా జాబ్ని వారసత్వంగా తీసుకుంటున్నాడు. మీరు 60 ఏళ్ళ రిటైర్మెంట్ ఇస్తారా? ఎస్ ఇద్దరు? ఎస్. ఇద్దరికి ఎంత తేడా? ఇద్దరు వయసులో 15 నిమిషాలు. మీరు రాముడా లక్ష్మణుడు అంతే. సో 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి మీ మార్గం? మీ ఏం చేయాలనుకోండి? మీకుంటే ఫిట్నెస్కి 100 మినిమం అనమాట, 100 నాట్అవుట్ లాగా 100 మినిమం గ్యారంటీగా ఉంటారు మీరు. అది ఓకే. ఇంకా తర్వాత 40 ఏళ్ళు ఇతను ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు? మాకేంటి గురుగారు, ఈ సినిమా అనేది ఏంటంటే అందరు సినిమా టిక్కెట్లు చూసి ₹10 10 సినిమా చూసి దేహం, ఆహారం, ఆస్తుల పేర్లు వచ్చింది కాబట్టి మనం ఎంతో ప్రపంచాన్ని రుణపడి ఉండడం అనేది మా ఒక మనస్సు. డబ్బులు ఇచ్చి మనం ఎవరిని పెద్ద సాటిస్ఫాక్షన్ చేయలేం, అంటే మనం అంత ఇవ్వలేం, మన దగ్గర లేదు కాబట్టి. అందుకని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాలినడకతోటి కొంచెం సేవ, వెళ్ళి అన్నదమ్ముల రిలేషన్స్ కొట్టుకోవద్దురా, మీ ధర్మం, భగవంతుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కొంచెం మనకు తెలిసిన సహాయాన్ని మన పక్కన బ్రహ్మరాధం పడతారు అనేది కాదు, మన రుణం తీసుకుంటాం భావంతో. మనకు తెలిసిన సహాయం, ఆర్థిక సహాయం, ఎక్కడన్నా బాగా ఆర్థికంగా ఉండేవాళ్ళు కొంతమందికి, కొంతమందికి అంటే ఆర్థికంగా ఉండారు మా వాళ్ళగా అట్లా మీరు చేయగలరని కొంతమందికి పెట్టపోయిన పెట్టి ఇల్లు చూపించుకుంటారు కదా. అవును, అన్నం పెట్టకపోయినా అన్నం పెట్టి ఇల్లు చూపించాలి కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఉంటారు, వాళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎలా సహాయం చేయాలి అర్థం కాదు. కాబట్టి ఇది ప్లీట్గా మనం సత్యంగా ఉన్నాం, ఇది ఇతను నిజంగా బాధపడుతున్నాడు కాబట్టి మన యూట్యూబ్లో పెట్టగలిగితే కొంతమంది దాతలు వచ్చేసి అతను హెల్ప్ అవుతారేమో, అట్లాంటిది ఒక నేమ్ అనేది మాకు ఒకటి ఉంది. అది అంటే రిటైర్మెంట్ తర్వాత మీరు మీకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మనుషుల పట్ల, లోకం పట్ల కృతజ్ఞతగా, సమాజం పట్ల కృతజ్ఞతగా మీ శక్తి మేరకు కొంత సాయం చేస్తారు. కానీ మీరు అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండాలి, కుటుంబాల మధ్య బంధాలు ఇలా ఉండాలి, డబ్బు పాత్ర ఇది, జీవితం ఇది, గార్డులో మనం అంత వచ్చాం కాబట్టి శాశ్వతం కాదు. ఊరూరా తిరిగారు, అలా కుశలవులు తిరిగారు, బ్రాహ్మణుని చెప్పారు. ఇప్పుడు రామలక్ష్మణుడు తిరుగుతారు, ఇంక తిరుగుతారు. అవునవును, ఇదే గెటప్ మారుస్తారు కాస్ట్యూమ్. మాకు అప్పుడు అనుకున్నాం ఏంటంటే అది అనుకుని ఎంతవరకు కరెక్ట్ కానీ ఇది కూడా ఉండకూడదు అనుకున్నాం. గోసిగుడ్డ తోటి ప్రయాణం తిరుగుతారా? కాషాయం కడతారా? కాషాయం అనేది ఉండకూడదు. మళ్ళీ పేటాధిపతి గెటప్, అదే వాళ్ళలో వాళ్ళగా మనం ఉండాలి. అదే సపరేట్ గా అంటే ఉండకూడదు. గడ్డలు పెంచుకొని కాషాయ వస్తువులు వేసుకొని ఏదో దేవుడా అని మనం
మనుషులు సాధారణ మనుషులకి వాళ్ళు అందుబాటుగా మాట్లాడడానికి సోషల్ గా ఉండాలి తప్ప మన సపరేట్ గెటా వేసుకుంటే బిల్డప్ ని అంటే బిల్డప్ కి దూరంగా ఇప్పుడు మీరు ఆ టోపీలు కూడా తీసేస్తే ఆ చిన్న బిల్డప్ కూడా పోతుంది. అన్నారు ఇందాక ఆ, జనం టోపీలు వేయకముందే మీరు టోపీలు వేసుకున్నారు అన్నారు కదా. మీరెవరు టోపీ పెట్టడం లేదు, మీకు మీరే పెట్టుకుంటున్నారు. మన తప్పులు మనం తెలుసుకోవడం పెద్ద టోపీ పెడతాం గురుగారు. అదే అంతకంటే ఇంకా రేపు 60 ఏళ్ళు దాటి రిటైర్మెంట్ తర్వాత ఈ టోపీలు కూడా తీసి పారేస్తారు. టోపీలు తీసేసి సాధారణంగా పెద్ద డ్రెస్సులు లేకుండా ఒక జాత డ్రెస్సులు ఉతుక్కుంటూ గోసికొట్టు తుండు కట్టుకొని తిరుగుతూ చక్కగా ఆడ 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 నదులు ఉంటే ఆడ స్నానం చేయటం ఎవరైనా పెట్టి భిక్షాటం తింటాం చక్కగా. ఈ మార్గంలో మీకు రజనీకాంత్ లాంటి వాళ్ళు కొంత మీకు మార్గదర్శనం చేశారంటారు ఈ ప్రయాణం. అప్పుడు రజనీకాంత్ గారు చాలా గురువు, ఆయన తోటి మేము ఒక దర్బార్ అనే సినిమాకి ఒక 40 days 50 days అది వర్క్ చేసి ఎన్నో గొప్ప అనుభవాలు తీసుకున్నాం. అలా ఇంకెవరు ఉన్నారా అలా మీకు? పవన్ కళ్యాణ్ తోటి ఆత్మపైనలో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఆయనకి ఏ సమయంలో ఆయనకి ఆ శక్తిపరమైన ఇష్యూ వచ్చినాయి, గురువు ఏ సమయం వచ్చాడని చెప్పుకుంటారు. ఆయనకి విజన్ ఎలా చేయాలి, అసలు విజన్ ఎంత ఉంది, ఇవన్నీ ఆయన మీతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన కూడా ఇలాగే కృతజ్ఞత ఏం చేయాలనే ఉద్దేశంతో మీరేమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? లేదు గారు, అంటే ఆయన అలా ఎన్నుకొని చేద్దాం అనుకున్నాడు, మేము అనుకున్నది ఎట్లా ఆయన మిమ్మల్ని ఎన్నుకొని రమ్మంటే ఏది అట్లా మాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఇంట్రెస్ట్ లేదు గురుగారు రాజకీయం. ఎందుకంటే ఉండాలి అని ఇప్పుడు ఉన్న సినిమా వద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ ఇంకోటి ఐడెంటిఫై మాకు ఎందుకు అంటున్నా, అంటే ఈ బంధాలకు దూరంగా సంఖ్యలు తెంచుకొని ఐడెంటిఫై లేకుండా జీవించాలని గురుగారు. అది బంధాలు సంఖ్యలకు దూరంగా స్వేచ్ఛగా తిరుగుతూ 4 మంచి మాటలు చెప్పి ఎంతో కొంత లోకానికి ఏదైనా చేద్దాం. రామలక్ష్మణుల దగ్గర నుంచి మంచి మాటలు విన్నాము. లోకం పట్ల, కాలం పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల, సృష్టించిన సృష్టికర్త పట్ల, శక్తి పట్ల మాకు చాలా కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞత చెప్పుకోవడంతోనే మా రోజు మొదలవుతుంది. మా భవిష్యత్తు ప్రయాణం అంతా కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ కుటుంబ బంధాలు, అన్నదమ్ముల ఆదర్శ బంధాలు ఎలా ఉండాలి, ప్రయాణాన్ని చేస్తూ అందరికీ ఊరు వాడ తిరిగి అందరినీ కూడా ఒక మంచి సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తామంటున్నారు. వారి భావి జీవితం దానికి అంకితం చేస్తామంటున్నారు. రామలక్ష్మణ్ ఇద్దరు కూడా, మధ్యలో వాడు అన్నయ్య బాబురావు గారు పెద్ద హనుమంతుడు ఆయన నడిపిస్తూ ఎండాపై కపిరాజు లాగా ఆయన నడిపిస్తున్నాడు. ఈ కుటుంబము వీళ్ళంతా వీళ్ళ ఆధ్యాత్మికత ద్వారా గొప్ప ఆరోగ్యాన్ని పొందారని వాళ్ళే చెప్పారు. 60 ఏళ్ళ దగ్గరే వస్తుంది, మాకు షుగరు, బీపీ ఎటువంటి ఏమీ లేవు, హాయిగా ఆరోగ్యంగా ఉన్నాము, మనసు శరీరం అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి, ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతున్నాము, ఈ జీవితం ఇలాగే కడవాలని మేము కోరుకుంటున్నాం అంటున్నారు. అది రామలక్ష్మణ్ యొక్క ఆనంద ఆరోగ్య ప్రయాణం. నమస్కారం. థ్యాంక్ యూ.